రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తులారాశి వారికి ఈ వారం గతంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా బంధువర్గంలో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో వారికి నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు అలాగే విదేశాలు చదువుకున్న వారికి ఈ వారం మంచి సమయం అని చెప్పవచ్చు. ఎవరైనా నూతన విద్యా ప్రణాళికలకు కొత్త కోర్సులు చేయడం కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాల్లో పై చదువులకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారులతో గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క మాట తీరులో కఠినత్వం ఉండకుండా నిదానంగా ఉండడం చెప్పదగిన సూచన. ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. అన్నీ బాగానే చేస్తారు, కానీ చివరి వచ్చేసరికి ఏదో ఒక మాట్లాడడం వల్ల పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. వ్యాపారస్తులు కూడా అనుకూలమైన లాభాలు ఉంటాయి ఈ వారం. అయితే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మాట్లాడే మనుషులని గుర్తిస్తారు. అంతర్గత విషయంలో గోప్యంగా ఉండడం మంచిది. ఎవరిని పడితే వారిని నమ్మడం మంచిది కాదు. అధికారులను సద్వినియోగం పరచుకోవడం, నిలబెట్టుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో గతంలో ఉండే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. ప్రేమ పెళ్లి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గమనించగలరు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పుడు చేసిన తప్పుకి తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఆలోచిస్తే మనం తప్పు చేసామన్న భావన అప్పుడు అర్థమవుతుంది. పెళ్లి చేసేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడడం అనేది మన సాంప్రదాయం. పలానా వాళ్ళని పిల్లనిచ్చామమ్మా, పలానా వాళ్ళని పిల్లాన్ని ఇచ్చాము, మంచి కుటుంబం అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది మన వరకు మనం చూసుకుందాం, మిగతాకి సంబంధం మనకి ఎందుకులే అని అనుకుంటారు. కానీ అది భవిష్యత్తులో మనకి ఇబ్బంది పడుతుంది అన్న భావన మర్చిపోతుంటారు. దానిని గమనించగలరు. అది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో మటుకు ఇది. ఏదేమైనా సరే పెద్దవాళ్ళని ఎదిరించకుండా ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయండి. కెరీర్ బాగుండడానికి అంగారక స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.